డల్హౌసీలో ఉన్న వింటేజ్ కాఫీ షాప్ అనమాట ఇది. చాలా పురాతనమైనది కాఫీ షాప్ కూడా. చాలా ఫేమస్ డల్హౌసీలో ఉన్నది. హెల్మెట్ పెట్టడం అయితే టెక్నాలజీ అనమాట. న్యూ టెక్నాలజీ. సెట్ అయింది. ప్రెజెంట్ మనం వచ్చేసైతే డల్హౌసీలో ఉన్నాం అనమాట. ఇక్కడైతే మొత్తం టోటల్ అయితే క్లోజ్ చేయండి. ప్లీజ్ మాక్సిమం అవాయిడ్ చేసేయండి మాన్సూన్ లో. రోడ్స్ అయితే చాలా టఫ్ ఉన్నాయి డల్హౌసీకి పోవడానికి. చాలా దారుణంగా అయితే ఉన్నాయి. చెట్లన్నీ పడిపోయి అడ్డంగా ఉన్నాయి మొత్తం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాటర్ ఫాల్స్ ఇంత మంచిగా ఇక్కడ రోడ్ లోనే దొరుకుతుందని. చాలా బాగుంది వాటర్ ఫాల్స్ అయితే. రోడ్స్ అయితే మరీ గలీజ్ అనమాట. బైక్ అంటే కష్టమే. చిన్న 4 వెహికల్స్ అయితే 4x4 వెహికల్స్ అయితే లాగేయచ్చు. చాలా దారుణంగా ఉంది రోడ్ పరిస్థితి అయితే. హలో ప్రెజెంట్ మనం వచ్చేసి అయితే కాంగ్రా నుంచి డల్హౌసీకి అయితే పోతున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ రోడ్స్ అయితే చాలా దారుణంగా అయితే ఉన్నాయి. చాలా రిస్క్ అనమాట ఇలాంటి రోడ్స్ లో ట్రావెల్ చేయడం కూడా. కనిపిస్తున్నట్టే మొత్తం మట్టిగా వర్షం పడి జారిపోయి మొత్తం రోడ్ మీదకి వచ్చేసి సగం రోడ్లు కొట్టుకొని పోయి మిగతా సగం రోడ్లే ఉన్నాయి. బేసిక్ గా ఏంటంటే ఇక్కడ ఉండేదే సింగిల్ రోడ్డు, అది కూడా అందులో సగం పోతుంది. చాలా చెట్లన్నీ కూడా పడిపోయినాయి దాదాపు. చాలా రిస్క్ తో కూడిన ట్రావెల్ అనమాట ఇదైతే కాంగ్రా నుంచి డల్హౌసీకి. బండరాళ్ళు, కొండలు అలాంటి చిన్న చిన్న రాళ్ళు మొత్తం జారి రోడ్ మీద పడిపోయినాయి. వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు నాన్ స్టాప్ గా. డే అండ్ నైట్ కూడా వర్షంలో కూడా వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఆగిపోతుందో అనేది ఎవరికి తెలియదు. సడన్ గా వర్షం పడిపోతుంది, సడన్ గా ఆగిపోతుంది. అందువల్ల ఇక్కడ ల్యాండ్ స్లైడ్లు అనేది ఎక్కువ అనమాట. చలి కూడా చాలా ఎక్కువ. అలా వెళ్తూ ఉంటే ఒక చిన్న స్పాట్ అయితే కనిపించింది మాకు. చూస్తున్నారు కదా ఈ స్పాట్ అనేది. అక్కడే కూడా ఒక షాప్ ఉంటే టీ చెప్పేశారు అందరూ. మేమైతే ఇటు లోపలికి వచ్చేసాం. అక్కడ చివరి ఉంది కదా, ఆ చివరి ఇంటి దగ్గర అయితే వెహికల్ అయితే స్టాప్ అయింది. ఈ ట్రిప్ లో అయితే మేము బేసిక్ గా మొత్తం ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళాము, కానీ ట్రిప్ మొత్తం అయితే అన్ఎక్స్పెక్టెడ్ గానే జరిగింది. ఎందుకంటే వెదర్ కండిషన్ వల్ల మా ట్రిప్ ప్లాన్స్ అయితే చేంజ్ అయిపోయినాయి. టోటల్ గా చేంజ్ అయిపోయినాయి. ఈ రోడ్ సైడ్ వాటర్ ఫాల్స్ అట్లా చాలా బాగుంది వెదర్ అయితే. నేను ఏదో అనుకున్నా గానీ అంత డేంజరస్ గానే ఉంది ఇక్కడ. రోడ్ వర్కింగ్ మొత్తం జరుగుతూనే ఉంది నాన్ స్టాప్ గా. కానీ రోడ్లు ఇంకా వర్షం పడేకుంది వస్తూనే ఉన్నాయి. ఈ లొకేషన్స్ అయితే మామూలుగా లేవు అసలు. లైఫ్ లో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన లొకేషన్లు అయితే ఇవి అనమాట. హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, జమ్మూ ఇలాంటివి అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా మనం. కొండలు అసలు ఎంత ఘోరంగా ఉందైతే రోడ్డు. మేము రాకూడని టైంలో రాంగ్ టైంలోనే వచ్చాం నాకు తెలిసి. సో తప్పట్లేదు. కానీ డల్హౌసీకి అయితే వెళ్ళడానికి అడిగాము. ఓకే పర్లేదు. రెండు మూడు రూట్లు అయితే చేంజ్ చేసుకున్నాం. ఆన్ ది వేలో అయితే మాకు ఒక వాటర్ ఫాల్స్ అనేది కనిపించింది. ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి వాటర్ ఫాల్స్ అనేది. చాలా బాగుంది లొకేషన్ కూడా. మంచి అట్రాక్షన్ ప్లేస్ లాగా ఉంది. చూస్తున్నారు మొత్తం బ్రిడ్జి కూడా కట్టేశారు కన్స్ట్రక్షన్. అక్కడ పై నుంచి అయితే కనిపిస్తున్నాయి వాటర్. ఇక్కడ నుంచి కిందకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి. ఫ్లోయింగ్ అయితే చాలా హైట్ కి అయితే ఇప్పుడు వచ్చేసాం మనం బేసిక్ గా. ఇక్కడ ఒక మేక అయితే కనిపించింది చూస్తున్నారా. దాని హెయిర్ కూడా చాలా పెద్దగా ఉంది. ఈ చలి ప్రాంతాల్లో హెయిర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది యానిమల్స్ కి. అలాగా కంటిన్యూ అవుతూ వెళ్తున్నాం అనమాట. డల్హౌసీకి అయితే వెళ్తున్నాం. అదే మన మినీ స్విట్జర్లాండ్ ఉంది కదా అనే పేరుతో పిలుస్తారు. రోడ్స్ అయితే ఘోరం. చాలా డేంజరస్ అంటే డేంజరస్ అని చెప్పుకోవాలి ప్రెజెంట్ అయితే. తర్వాత చేస్తూనే ఉంటారు, వర్క్స్ చేస్తూనే ఉంటారు, ల్యాండ్ స్లైడ్లు అవుతూనే ఉంటాయి. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది అనమాట. ఇక్కడ ఎంత పెద్ద కొండ అయితే జారింది మట్టి చూడండి. అప్పుడు కూడా సింగిల్ రోడ్ అయితే తీశారు ఎమర్జెన్సీ పర్పస్ ఉండటానికి. ఇక్కడైతే చాలా మంది పిలుస్తున్నారు. ఏంటి ఏమో తెలియదు కానీ ముందుకెళ్ళి వెహికల్ ఆపేసి వెళ్ళాం. అది అన్నదానం చేస్తున్నారంటే ఇక్కడ
వచ్చే ప్రతి ఒక్క వెహికల్ని ఆపేసి భోజనం చేయండి అని చాలా రెస్పెక్ట్గా పిలుస్తున్నారు వాళ్ళు. అలాగే మేము కూడా వెళ్ళి భోజనం అయితే చేసాము ఇక్కడ. ఇది చూస్తున్నారు కదా, బండార్, ప్రసాద్ బండార్ అంటారు. చాలా బాగుంది భోజనం కూడా. అలాగా ఆన్ ది వేలో కంటిన్యూ అయిపోతున్నాం మళ్ళీ డల్హౌసీకి వెళ్ళడానికి. ఎట్లా లేదన్నా మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అవ్వచ్చు డల్హౌసీకి. రోడ్స్ అయితే సరిగా లేవు, సో జాగ్రత్తగా అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి. రిస్క్, చాలా మంది చెప్పారు వెళ్ళొద్దు రోడ్స్ సరిగా లేవు అని, కానీ తప్పట్లేదు, ప్లాన్లో చేంజెస్ అయితే చేసి ఇప్పటికే డల్హౌసీకి అయితే వెళ్తున్నాము. వెదర్ అయితే చాలా కూల్గా అయితే మారిపోతుంది వెళ్ళే కొద్ది. చూస్తున్నారు కదా, మొత్తం మంచు అనమాట. అది కవర్ అయిపోతుంది. ఒక్కో టైంలో సడన్గా వచ్చేస్తుంది, ఒక్కో టైంలో సడన్గా ఉండదు. ఒక్కో టైంలో సడన్గా వర్షం పడుతుంది, ఒక్కో టైంలో సడన్గా ఎండ వచ్చేస్తుంది. ఈ వెదర్ అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు అనమాట. అలా ఉంటుంది వెదర్ ఇక్కడ. సడన్గా చూడండి మేఘాలు వచ్చేసినాయి, చలి పుట్టేస్తుంది. అలా కొంచెం దూరం వెళ్ళేసరికి అసలు మొత్తం ఏం కనిపించలేదు. కొంచెంసేపు వెహికల్ అలా ఆపేసాము. నాకైతే కొంచెం కంగారుగానే ఉంది ఈ రోడ్ చూస్తుంటే. చివరి వరకు వెళ్ళేసరికి ఏం తెలీదు. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రూటింగ్ టు ద డల్హౌసీ అనమాట. మధ్య మధ్యలో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ లొకేషన్స్కి వర్త్ అనమాట, మనం రిస్క్ చేయడంలో తప్పే లేదు. ఇంత పెద్ద హైట్ నుంచి అయితే చూస్తున్నాం మనం, కొండలు కింద నుంచి. అసలు ఎంత నేచర్ ఉందంటే ఇక్కడ మొత్తం గ్రీనరీయే కనిపిస్తుంది. ఎలాంటి పొల్యూషన్ అనేది ఏమి ఉండదు ఇక్కడ. ఇక్కడ పొల్యూషన్ ఎందుకు ఉండదు అంటే, ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టరీస్ బిల్డ్ చేయడానికి అవకాశం అయితే లేదు. ఎలా చూస్తున్నారంటే, కొండల పైన ఉంటుంది కదా మొత్తం హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ ఫ్యాక్టరీస్ పెట్టడానికి అయితే ప్లేస్ అయితే ఉండదు. సరిగా ఇల్లులు కట్టడానికి ప్లేస్ ఉండదు. సో వాళ్ళు ఎలా అంటే ఒక స్టెప్ బై స్టెప్ అయితే కడతారు. చూస్తున్నారు కదా, ఇక్కడ చెట్లు అసలు మొత్తం పడిపోయినాయి రోడ్డుకి అడ్డంగా. వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అయినా ఈ లొకేషన్ చాలా బాగుంది. ఇదైతే సూపర్ ఉంది అసలు మన లొకేషన్. మినీ స్విట్జర్లాండ్ అని ఉంది కదా, అలాగే ఉంది. చిన్న చిన్న గడ్డి చెట్లు. డల్హౌసీకి అయితే రీచ్ అయిపోయాం. ఇదైతే డల్హౌసీలో ఉన్న మెయిన్ సెంటర్, బస్ స్టాండ్ సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి అయితే ఎటు పోవడానికి అయితే దారి లేదు. ఇక్కడ నుంచి అయితే వెహికల్ స్టాప్ అనమాట, ఎటు వెళ్ళట్లేదు మేమైతే. ఇక్కడలోనే లోకల్లోనే కొంచెం అట్లా ఇట్లా తిరిగేసి, ఇక్కడ ఒక మార్కెట్ ఉందన్నమాట, షాపింగ్ చేయడానికి మార్కెట్ అయితే ఉంది. ఇండో ట్రైబేరియన్ మార్కెట్ అనమాట. లోపలికి వెళ్ళి చూసాము, బాగానే ఉంది. ప్రైజెస్ అయితే చాలా హైలో ఉన్నాయి. మనం కొనలేవరా బాబు అనుకొని మళ్ళీ బ్యాక్. ఒక వ్యూ పాయింట్కి అయితే వచ్చాను ఇప్పుడు. చూస్తున్నారు కదా మేఘాలు ఎట్లా పోతున్నాయో. మీరు గమనిస్తే చాలా స్లోగా వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఒక్కో టైంలో మేఘాలు సడన్గా వచ్చేస్తుంది, ఒక్కో టైంలో రావట్లేదు, ఎండ వచ్చేస్తుంది. చాలా స్లోగా వెళ్తున్నాయి, గమనించండి ఖచ్చితంగా. ఎంత స్లోగా మూవ్ అవుతున్నాయి అంటే అంత స్లోగా మూవ్ అవుతున్నాయి. ఒక సైడ్ ఏమో ఎండ కనిపిస్తుంది. లొకేషన్ చాలా బాగుంది అసలు. డల్హౌసీ అయితే మామూలుగా వింటర్ సీజన్ అయితే ఇక్కడంతా మొత్తం స్నో ఉంటుంది అనమాట. మొత్తం స్నోతో కవర్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం మాన్సూన్లో వచ్చాం కాబట్టి ఈ ఎఫెక్ట్లన్నీ మనకు కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ మనం వచ్చేసి అయితే డల్హౌసీలో ఉన్నాం అనమాట. ఇక్కడైతే మొత్తం టోటల్ అయితే క్లోజ్ చేసేసారు. ఎందుకంటే మాన్సూన్లో వచ్చాం కాబట్టి ల్యాండ్ స్లైడ్లు అవన్నీ జరిగాయి కాబట్టి ఎక్కడికైతే అలవ్ లేదు. ఓన్లీ డల్హౌసీ బస్ స్టాండ్ మార్కెట్ మాత్రమే మనం తిరిగామన్నమాట. అది కూడా అంతకేం లేదు, నైస్ ఓకే, తిరగచ్చు. అలాగే ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే చూసుకొని రావాలి. ఈ సీజన్లో మాన్సూన్ అయితే అవాయిడ్ చేసేయండి ప్లీజ్, మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి మాన్సూన్లో రావడానికి. వింటర్ అయితే ఇక్కడ డల్హౌసీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందంట చెప్పారు. మొత్తం స్నోతో అయితే కవర్ అయిపోతుందని చెప్పారు మనకి. కానీ మనకైతే స్నో అయితే చూడలేకపోయాము, అది మాత్రం మిస్ అయిపోతున్నది. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయాలి. బ్యాక్ మళ్ళీ హోటల్కి అయితే వెళ్ళిపోయి, ఆ హోటల్ దగ్గరలో మాకు నియర్ బైక్ రెంట్స్ అయితే కనిపించింది. బైక్ రెంట్కి ఇస్తారు. ఒక 1 అవర్కి వచ్చి స్కూటీ వచ్చేసి అయితే 200 లెక్క ఛార్జ్ చేస్తున్నారు. బైక్ అయితే 400 లెక్క ఛార్జ్ చేస్తున్నారు.
మేమైతే ముగ్గురు ఉన్నాము. మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఇక్కడ ట్రిప్‌లో పరిచయం అయ్యారనమాట. అంకిత్ అండ్ జీత్ సింగ్ అనమాట. ఇద్దరిది ప్రాపర్ అయితే పంజాబ్ వాళ్ళది. మన హైదరాబాద్‌లోనే ఉంటారు వాళ్ళు గూడా. ముగ్గురం కలిసి అయితే 2 బైక్స్ అయితే రెంట్‌కి తీసుకున్నాము. డల్హౌసీలో ఉన్న కాఫీ హౌస్ అండ్ లోకల్ మార్కెట్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి అయితే బైక్ రెంట్‌కి అయితే తీసుకున్నాము. హోటల్ దగ్గర నుంచి అయితే ఒక 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ అయితే రైడ్ ఉంది. సో, అందుకే బైక్ అయితే చూజ్ చేసుకున్నాం మేమైతే. బైక్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ. టర్నింగ్స్ దగ్గరగా టర్నింగ్స్ అయితే చాలా బాగున్నాయి. నైస్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడైతే బైక్ రైడ్. ఇలా మార్కెట్‌లో అలా వెళ్ళిపోతా ఉండడమే. ముందుకు పోతున్నారు కదా బైక్ అతను జీత్ సింగ్ బాయ్ అనమాట. మనతో పాటే వచ్చారు. అంకిత్ బాయ్ అయితే మన బ్యాక్ సైడ్‌లో అయితే కూర్చున్నారు. నేనైతే డ్రైవ్ చేస్తున్నాను బైక్. ఇదంతా డల్హౌసీ మార్కెట్ అనమాట. ఇక్కడ ఏది పట్టుకున్నా సరే ప్రాపర్‌గా ప్రైస్ ట్యాగ్ అయితే చెక్ చేసుకోవాలి. చాలా హై ప్రైజెస్ అయితే చేస్తారు. ప్రైస్ అలర్ట్ అనమాట ఇక్కడైతే. బార్గెయిన్ చేయాలి ఖచ్చితంగా. చేయకపోతే ఏందంటే పైసలు బొక్కే. ఇంకేముండదు. ఈ రోడ్స్ అయితే మిస్మరైజింగ్ అనమాట. చాలా బాగుంది బైక్ రైడ్. డల్హౌసీలో బైక్ రైడ్ అనమాట ఇది. చాలా బాగుంది నాకైతే. చూస్తున్నారు ఇదంతా మిలిటరీ ఏరియా అనమాట. చాలా వరకు డల్హౌసీలో చాలా వరకు మిలిటరీ ఏరియాసే ఎక్కువ ఉంటాయి. నాకు ఒక ఆంటీ గారు కూడా అయితే ఇక్కడ పరిచయం అయ్యారనమాట. వాళ్ళది చీరాల అనమాట. చీరాల బాపట్ల అని చెప్పారు. వాళ్ళు ఆర్మీలో వర్క్ చేస్తారనమాట వాళ్ళ హస్బెండ్ అయితే. సో, వాళ్ళు ఇక్కడే ఉంటున్నారని కూడా చెప్పారు నాకు. చాలా కష్టం మన సైడ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి బతకడం అంటే చాలా కష్టం. ఈ బైక్ రైడ్ అయితే అసలు నేను మర్చిపోలేను. ఎందుకంటే వేరే ప్లేస్‌లో మనం బైక్ తీసుకునేది, ఆ రైడ్ ఎంజాయ్ చేయడం అంటే చాలా బాగుంటది. ఎవరికైనా ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే ఐడియా ఉంటది. ఇక్కడ బేసిక్‌గా రోడ్ల మీద అయితే మొత్తం ఆర్మీ అనమాట. ఇప్పుడు నాకు రైట్ సైడ్‌లో కనిపిస్తుంది కదా! మొత్తం ఆర్మీ ఇదంతా. రోడ్ల మీద అయితే ఆల్టో కార్లు, చిన్న బుడ్డ కార్లు తప్పితే మాక్సిమం పెద్ద కార్లు అయితే ఏం కనిపించట్లేదు సరిగ్గా. ఎందుకంటే ఆల్టోనే ఇక్కడ చక్రం తిప్పేస్తుంది హిమాచల్ ప్రదేశ్ మొత్తం. ఆల్టో క్రేజ్ అయితే హిమాచల్ అయితే చాలా ఉంది క్రేజ్ అయితే. మాక్సిమం ఇక్కడ యూజ్ చేసేవన్నీ 4x4 వెహికల్స్. డల్హౌస్ సెంటర్‌కి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు. కనిపిస్తుంది కదా! అదే డల్హౌస్ కేఫ్ ఆఫ్ డల్హౌస్ అనమాట కాఫీ. అక్కడ కాఫీ టేస్ట్ చేయడానికే ఇప్పుడు మనం అంత దూరం బైక్ వేసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. కాఫీ లోపలికెళ్ళైతే కాఫీ టేస్ట్ చేద్దాం. ఇదైతే ఒక వింటేజ్ కాఫీ షాప్ అనమాట. 3 హెల్మెట్లు ఎలా పెట్టాలంటే అలా పెట్టాలి. టెక్నాలజీ అనమాట. సూపర్‌గా సెట్ అయిపోయింది. వింటేజ్ కాఫీ షాప్ లోపలికైతే వచ్చాము. 3 కాఫీ అయితే ఆర్డర్ చేసాము. కాఫీ షాప్ అయితే యాంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. వింటేజ్ అని ఎందుకు అంటున్నానంటే చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ మెయింటైన్ చేస్తారనమాట ఈ కాఫీ షాప్ అనేది. చాలా బాగుంది కాఫీ షాప్. అతను అంకిత్, ఇతను వచ్చేసి జీత్ సింగ్ బాయ్. ఇతను కూడా హైదరాబాద్. ఇద్దరు వచ్చేసి కాఫీ నైస్‌గా ఉంది.